శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మ జాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి 21 జూలైతో ప్రారంభమయ్యే వారం రోజుల కాలానికి 2 గ్రహాల యొక్క అద్భుత స్థితి చాలా సంతృప్తినిచ్చేటట్టుగా ఉంది. ఎటువంటి ఫలితాలండి? తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో గురువు. ఇంకా ఏం కావాలండి? 2 పెద్ద గ్రహాలు, 2 బ్రహ్మాండమైన స్థానాలు. ఒకటి సంకల్ప సిద్ధి జరిగేటటువంటి స్థానము, 2 అభయం ఇచ్చేటటువంటి స్థానము. ఇంకా ఏం కావాలి? మీరు ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు, అక్కడ మీకు ఆశీర్వచనాలు వస్తున్నాయి. మీరు కోరుకుంటున్నారు, మీకు ఆశీర్వచనాలు వస్తున్నాయి. పూర్వం ఏ ప్రయత్నాలు చేశారో, ఏ కృషి అయితే చేశారో అదంతా కూడా ఫలించేటటువంటి కాలం అని చెప్పుకోవాలి. తృతీయ స్థానం రాహువు బాగున్నారు, పంచమ స్థానం గురువు గారు బాగున్నారు. తన నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, పిత్రార్జితాలు బాగున్నాయి, సన్మాన సత్కారాలు బాగున్నాయి, మంచి ఆలోచన బాగుంది. పాప చింతన అనేది పూర్తిగా పోయింది. ఆలోచనలు కూడా మీకు దరిదాపుల్లో లేవు. అది వరకు మీకు ఆలోచనలు వచ్చేవి. ఏంది మనకి ఈ కష్టాలు, మనం ఇంకా ఏం చెయ్యాలి, న్యాయంగా ఉంటే మనకి అచ్చుబాటు రావట్లేదా ఏంటి, ఏదైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తేనే బాగుంటుందా ఏంటి అనే ఆలోచనలు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన అయిపోయాయి. కష్టపడదాం, ధర్మాన్ని అనుసరిద్దాం, ధర్మబద్ధంగా జీవిద్దాం, గొప్పవాళ్ళు అవ్వడానికి కష్టపడి గొప్పవాళ్ళం అవుదాం, ఈ రకమైన ఆలోచనలన్నీ వస్తున్నాయి. అవి ఇప్పుడు మీకు ఫలించేటటువంటి కాలం. మంత్రోపాసన చేసేవారికి మంత్రసిద్ధి కలుగుతుంది అన్నట్టుగా ఉంది. అంత గొప్పగా గ్రహస్థితులు బాగున్నాయి. పుణ్యకార్యాలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాల నిర్వహణ బాగుంటుంది. చాలా మందికి మీ ఆధ్వర్యంలో వివాహాలు కుదురుతాయి. మీరే వాటి ఆధ్వర్యం అంతా వహిస్తారు. ఇంత బాగుంది. పుత్రోత్సాహం బాగుంది. సంతానం పైన మీరు పెట్టుకున్న కలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు సంతృప్తినిస్తున్నాయి. మీరు కోరుకుంటున్నారు, మీకు భగవంతుడి ఆశీస్సులు వస్తున్నాయి. ఇంకా ఏం కావాలండి? అన్నీ వచ్చినట్టే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా మీకు ఇక్కడ గురువు గారి దయ ఉంది, అంటే భగవంతుని దయ ఉంది. మీరు కోరుకున్నవన్నీ వచ్చేస్తున్నాయి. అంత బాగుంది ఈ వారం. అయితే ఏలినాటి శని ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి
కుటుంబ స్థానంలో శనిగారి సంచారం ఉంటూ ఉంది కాబట్టి కొద్దిగా ఆటుపోట్లనేవి కనిపిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం తగ్గినట్టుగా ఉంటుంది. మీ మాటకి కాస్త పరపతి తగ్గుతోందా అనిపిస్తుంది. అయితే మీరేమి దిగులు పడకండి. అనేక విధాలుగా మీ పరపతి పెరుగుతుంది. మీ యొక్క పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నీ పెరుగుతాయి. అయితే ఓర్పు కలిగి ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈ చర్మానికి సంబంధించి ఏమన్నా ఎలర్జీస్ ఉన్నట్టయితే వాటి సంగతి చూసుకోండి. ఔషధ సేవ. వారాంతంలోకెళ్ళేటప్పటికి చతుర్థ స్థానంలో వచ్చినటువంటి చంద్రగ్రహ సంచారం ఏమన్నా మేలు చేస్తోందా అంటే అంతగా మేలైతే ఏమి చేయడం లేదు. మీరు సుఖంగా ఉండడానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చెప్పుకోవచ్చు మనం. స్త్రీలు బావున్నారు, విద్యార్థులు బావున్నారు, వ్యాపారస్తులు బావున్నారు, రాజకీయ నాయకులు బావున్నారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త శ్రమ పెరుగుతోంది. ఉద్యోగస్తుల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాలా మీకు చక్కటి కాలం నడుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. వీలైతే ఒక్కసారి శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకోండి. మీకు చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం. సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.